నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్, ముగ్గురు ముష్కరుల హతం. గగనతల నిఘా పెంచుకునే ప్రయత్నాల్లో భారత్, $100 కోట్ల ఇజ్రాయెల్ వ్యవస్థ కొనుగోలు. సీమ ఎత్తిపోతల పథకం కొత్తది కాదన్న కేంద్రం, ఫీడర్ ప్రాజెక్టుగానే పరిగణించాలని ఎన్జీటీలో అఫిడవిట్. దేశవ్యాప్త కరోనా కేసుల్లో పైకి ఏపీ, తమిళనాడును దాటి 2వ స్థానం దిశగా పయనం. తెలంగాణలో మరో 2751 కోవిడ్ కేసులు. జీహెచ్ఎంసీ పరిధిలో 432 మందికి కొత్తగా వైరస్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. పుల్వామాలోని జధోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. తనిఖీలు నిర్వహిస్తోన్న భద్రతా బలగాలపైకి ఉగ్రమూకలు కాల్పులకు తెగబడగా దీటుగా ప్రతిస్పందించిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో 3 ముష్కరులు హతమవ్వగా ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతంలో గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 15న భారత సైన్యంతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ జవాన్లెవరూ చనిపోలేదని బుకాయించిన చైనాకు దిమ్మ తిరిగే ఆధారం లభ్యమైంది. చైనా సామాజిక మాధ్యమ వేదిక వెయిబోలో హల్చల్ చేస్తున్న ఓ ఫోటో తొలి సాక్ష్యంగా నిలిచింది. ఇందులో చైనాకు చెందిన చెన్ షియాంగాంగ్ అనే 19 ఏళ్ల సైనికుడి సమాధి, అతడి మృతికి కారణాన్ని వివరిస్తూ మాండరిన్ భాషలో కొన్ని వ్యాఖ్యలున్నాయి. అది ఫుజియాన్లోని పింగ్నాన్కు చెందిన సైనికుడి సమాధి అని, 2020 జూన్లో భారత సరిహద్దు బలగాలతో జరిగిన ఘర్షణల్లో ప్రాణత్యాగం చేశారని దానిపై రాసి ఉంది. చైనా కేంద్ర సైనిక కమిషన్ ఆయన్ను మరణానంతరం స్మరించుకుంటోందని ఆ సమాధిపై రాసి ఉంది. దక్షిణ షిన్ జియాంగ్ సైనిక ప్రాంతంలో ఆగస్టు 5న ఈ సమాధి శిలను ఏర్పాటు చేసినట్లు ఫోటో చెబుతోంది. దీనిపై చైనా అధికారులెవ్వరూ స్పందించలేదు. తెలంగాణలో మరో 2751 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం బాధితుల సంఖ్య 120,166కు, మరణాలు 808కి పెరిగాయి. తెలంగాణలో ప్రస్తుతం 30,008 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 432 మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలో 192, రంగారెడ్డి జిల్లాలో 185 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 147, ఖమ్మం జిల్లాలో 132 మందికి కరోనా సోకింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 74.03% చేరింది. రాష్ట్రంలో కరోనా అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. రోజు 10,000 కొత్త పాజిటివ్ కేసులు నిత్యకృత్యంగా మారాయి. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 4 లక్షలు దాటగా కేసుల పరంగా దేశవ్యాప్తంగా 2వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరువవుతోంది. రోజువారీ రికార్డులు పరిశీలిస్తే ఇవాళ తమిళనాడును అధిగమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడట్లేదు. రోజువారీ కేసుల నమోదు అంతకంతకు పెరుగుతోంది. నిన్న 10,526 కేసుల నమోదుతో మొత్తం బాధితుల సంఖ్య 4,03,616కు చేరింది. మరోసారి తూర్పుగోదావరిలోనే అత్యధికంగా 1,178 కేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్త కేసులను చూస్తే దేశంలో 2వ స్థానానికి ఏపీ చేరువైంది. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న తమిళనాడుకు, 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేవలం 5,622 కేసుల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోజు సగటున తమిళనాట 5,000, ఆంధ్రప్రదేశ్లో 10,000కు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వరవడి చూస్తే తమిళనాడును వెనక్కి నెట్టి ఏపీ 2వ స్థానానికి చేరే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పైకి వెళ్తోంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో
కొత్తగా 33 మంది వైరస్ బారిన పడ్డారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు కరోనా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. విమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ చంద్ సెప్టెంబర్ 1 నాటికి 650 పడకలు వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. ప్లాస్మా దానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గుంటూరు జిల్లాలో మరో 801 కరోనా కేసులు వెలుగు చూశాయి. కేసుల సంఖ్య 35,000 దాటగా 26,199 మంది కోలుకున్నారు. గుంటూరు, నరసరావుపేటలో వైరస్ ఉధృతిలో ఏమాత్రం మార్పు లేదు. ఇంటింటికి తిరిగి కరోనాపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని గుంటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో 757 కొత్త కేసులతో మొత్తం సంఖ్య 42,000 దాటింది. 35,127 మంది కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఎస్సీ యువకుడికి శిరోముండనంపై దుమారం చల్లారకముందే విశాఖలో అలాంటి ఘటన మరొకటి జరిగింది. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు తనకు శిరోముండనం చేశారంటూ పెందుర్తి సుజాతానగర్కు చెందిన ఎస్సీ యువకుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నూతన్ నాయుడు ఇంట్లో కొన్నాళ్ల క్రితం పని మానేసిన తర్వాత సెల్ ఫోన్ పోయిందనే నెపంతో తనను పిలిపించి కొట్టడమే కాక శిరోముండనం చేయించారని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమ్మంటే నేను వెళ్ళాను. ఏమైందనేసి వెళ్తే ఫోన్ పోయింది అది అనేసి అడిగారు. సరే ఎవరు తీసారు కేసు పెట్టండి అవన్నీ పెట్టేసి చేశారని అదే కేసు వేసుకున్నానేసి వచ్చాము. వీడియో స్టేటస్ పెట్టుకున్నానేసి సార్ అప్పుడు దిగిన ఫోటో స్టేటస్ పెట్టుకున్నానేసి చూసారు నువ్వే ఫోన్ తీసుకున్నావు అనేసి నా మీద అందరు చేసి ఈ రోజేమో మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి సూపర్వైజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. సూపర్వైజర్ వీళ్ళందరూ అడిగారు ఫోన్ నువ్వే దొంగతనం చేసావు అది ఇదని చేసావని అడిగారు. అడిగితే నేను గట్టిగా అడిగాను. రివర్స్ నేను తీయనప్పుడు అక్కడ నుండి తీసుకొస్తానని అడిగాను. అడిగితే వాళ్ళేమో రివర్స్ అయిపోయి కొట్టారు. కొట్టేసి ఇంకా పాత అమ్మాయి వాట్సాప్ హ్యాక్ చేసావు అనేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాము. అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేసి వేరే బ్యూటీషియన్ ఇందిరా అని తీసుకొచ్చారు సార్. ఇందిరా ఫోన్ గురించి పక్కనెట్టి ఇందిరా ఇదయింది అదైంది నా వాట్సాప్ చేసామని కొట్టారు సార్. గుండె గీయించారు సార్. ఎంత వద్దన్నా కూడా మేడంకి వాళ్ళందరికీ ప్రతిమలు ఆడుకుని కాల్ పట్టుకున్నా సార్. ఎవరిని పట్టుకున్నా కూడా వద్దు గీయించారు సార్. గీయించి రక్తం వచ్చినట్టుగా ఊరు బయట కూడా కొట్టారు సార్. అందరి ముందు ఏమంటే అమ్మాయిల మీద ఉన్నారు కేసు వేస్తామనేసి భయపెడుతున్నారు సార్. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. బయటకు వచ్చి మీడియా వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగారు చెప్తున్నాను సార్. అంత నుంచి నేను ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు సార్. కులపిచ్చికి బ్రాండ్ అంబాసిడర్గా సీఎం జగన్ వ్యవహార శైలి ఉందని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ రకాల పదోన్నతులన్నీ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎస్సీలను బతకనివ్వరేమో అనే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కులపిచ్చికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు తనకున్నటువంటి కులపిచ్చిని కులతత్వాన్ని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాలనుకోవటం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 పైగా పదోన్నతులు గాని లేదంటే ఉన్నత పదవులు గాని ఇచ్చినటువంటి వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఆఖరికి పార్టీ ఇన్ఛార్జీలను కూడా ఈరోజు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతా ఉన్న పరిస్థితి. కడప జిల్లా పులివెందులలో అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు ఎస్ఐ గోపీనాథ్ రెడ్డి ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. రాఘవేంద్ర థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన వాహనంలో మద్యం ఉన్నట్టు అందిన సమాచారంతో గోపీనాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వారంతా ఆ కారును చుట్టుముట్టడంతో అందులోని నిందితులు కారును ముందుకి వెనక్కి పోనిచ్చి భయపెట్టేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు బ్యానెట్ పైకి ఎక్కిన గోపీనాథ్ రెడ్డి కారును 2 వైపులా పట్టుకున్నారు. అయినా నిందితులు వేగంగా కారు పోనిచ్చారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాక కారును గట్టిగా పట్టుకుంటూనే ముందు అద్దాలను ఎస్ఐ పగలగొట్టారు. నిందితులను అరెస్ట్ చేసి 80 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ధైర్య సాహసాలను ఉన్నతాధికారులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ నివేదిక 2006లోని ఏ నిబంధనలను ఉల్లంఘించడం లేదని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి అదనపు ఆయకట్టు లేనందున కొత్త ప్రాజెక్టుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం సీమలోని జిల్లాల్లోని 3 ప్రాజెక్టులకు ఫీడర్గా మాత్రమే ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు పనిచేస్తుందని స్పష్టం చేసింది.
రాయలసీమ ప్రాంతంలోని 3 ప్రాజెక్టులకు ఫీడర్గా మాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పనిచేస్తుందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ బెంచ్లో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఈ మేరకు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై వివరాలను సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు 2006 పర్యావరణ ప్రభావ నివేదికలోని ఏ నిబంధనలను ఉల్లంఘించడం లేదని అఫిడవిట్లో పర్యావరణ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కొత్తది కాదని, అలాగే అదనపు నీటి వినియోగం లేదని పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టు లేదా విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పరిధిలోకి రాయలసీమ ఎత్తిపోతల రావటం లేదని తెలిపింది. పాత ప్రాజెక్టు విస్తరణ లేదా ఆధునికీకరణ చేపడితే పర్యావరణ అనుమతులు అవసరం అవుతాయని, ప్రస్తుతం ఆ నిబంధనల పరిధిలోకి రానందున ఈ పథకంతో అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించలేమని ఎన్జీటీకి స్పష్టం చేసింది. తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి, శ్రీశైలం కుడి కాలువల ప్రాజెక్టులకు ఫీడర్గా మాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పనిచేస్తుందని ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. వీటికి గతంలోనే పర్యావరణ అనుమతులు తీసుకున్నారని పేర్కొంది. అటు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి 2 రాష్ట్రాలకు నీటి వాటాలను కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ పంపకం చేసిందని తెలిపింది. ప్రస్తుతం నీటి వినియోగాన్ని కొలిచేందుకు నీటి మీటర్ల ఏర్పాటుకు ఆదేశించిందని, కృష్ణా బోర్డు దీనిని నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రం పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 12వ కిలోమీటర్ వద్ద ఈ నీటి మీటర్లు ఎప్పటికప్పుడు నీటి వినియోగాన్ని గణిస్తున్నాయని స్పష్టం చేసింది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై 2 నెలలు దర్యాప్తు చేసినా చిన్న సాక్ష్యం సమర్పించలేకపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ విచారించిన సాక్షులెవరూ అచ్చెన్న అక్రమంగా ఆర్థిక లబ్ధి పొందారని చెప్పలేదని ప్రస్తావించింది. ప్రాథమికంగా ఆధారాలు లేనందున ఇంకొన్నాళ్లు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచలేమంటూ షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేయకుండా దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేశారు. విజయవాడ అనిసా కోర్టులో 2 లక్షల రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. టెలిహెల్త్ సర్వీస్ కు కాంట్రాక్ట్ దక్కేలా కార్మిక మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ కుమార్ కు లేఖ రాశారంటూ వాటిని కోర్టులో దాఖలు చేయడం తప్ప ఆర్థిక లబ్ధి పొందారనేందుకు సాక్ష్యాలను అనిసా నిర్ధారించలేకపోయిందన్నారు. కేసు నమోదుకు ముందు విజిలెన్స్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపినా, కేసు నమోదు చేశాక విచారణ జరిపినా ప్రాసిక్యూషన్ ఇప్పటి వరకు చిన్న సాక్ష్యాన్ని సైతం కోర్టు ముందుంచలేకపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 2.5 నెలల సుదీర్ఘ దర్యాప్తు కాలంలో ప్రాసిక్యూషన్ విచారించిన ఏ సాక్షులు అచ్చెన్నాయుడు అక్రమంగా ఆర్థిక లబ్ధి పొందారని చెప్పలేదన్నారు. కాంట్రాక్టు పొందినందుకు 3వ నిందితుడు సైతం లంచం ఇచ్చినట్లు ఏ సాక్ష్యాలు చెప్పలేదని న్యాయమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ నేర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనేందుకు ప్రాథమికంగా ఆధారాలు లేవన్నారు. అచ్చెన్నను మరికొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచలేమని స్పష్టం చేశారు. ఐఎంఎస్ డైరెక్టర్ కు లేఖలు రాయడం ద్వారా అక్రమ ఆర్థిక లబ్ధి పొందారనే కీలక విషయం ఈ కేసులో కనిపించడం లేదని తెలిపారు. ఆర్థిక నేరాన్ని దృష్టిలో ఉంచుకునే దర్యాప్తు ప్రారంభ దశలో హైకోర్టు సైతం మొదటిసారి బెయిల్ పిటిషన్ను కొట్టేసిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. దీంతో దర్యాప్తు సంస్థకు విచారణ కొనసాగించడానికి తగిన సమయం దొరికిందన్నారు. ఆరోపణలు ప్రాథమికంగా నిర్ధారించలేకపోయినందున ఇప్పటికే కస్టడీలో ఉన్న వ్యక్తిని మరికొన్ని రోజులు నిర్బంధంలో ఉంచి స్వేచ్ఛను హరించలేమని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ ను అరెస్ట్ చేశాక విచారణ నిమిత్తం 3 రోజులు పోలీస్ కస్టడీకిచ్చారని, అయినా వివరాలు రాబట్టినట్టు దస్త్రాలు లేవని పేర్కొంది. పిటిషనర్ ఇప్పటికే 77 రోజులు కారాగారంలో ఉన్నారని, ప్రజాప్రతినిధిగా ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే తప్పించుకునే అవకాశం లేదని తెలిపింది. అడ్వకేట్ జనరల్ సైతం ఈ కేసులో ప్రాథమిక అభియోగ పత్రం సెప్టెంబర్ మొదటి వారంలో దాఖలు చేస్తున్నట్లు తెలిపారన్నారు. ఆ వివరాలను పరిశీలిస్తే ఈ కేసులో దర్యాప్తు చివరి దశకు వచ్చిందనే సూచన కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పిటిషనర్ కు బెయిల్ మంజూరు చేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మహిళను లైంగికంగా వేధించిన వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బి కోడూరుకు చెందిన వాలంటీర్ సుభాన్ తనను లైంగికంగా వేధించాడని అదే గ్రామానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బండాత్మకూరు పోలీస్ స్టేషన్ లో బీకోడూరు గ్రామానికి చెందిన షేక్ అస్మాబీ అనే లేడీ ఒక కంప్లైంట్ తెచ్చేయడం జరిగింది. ఆమె ఇంట్లో ఉంటే వాళ్ళ భర్త లేని సమయంలో సుభాన్ అనే వాలంటీర్ తన చెయ్యి బలవంతంగా పట్టుకుని తన కోరిక తీర్చమని లైంగికంగా వేధించినాడని ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతను తప్పు చేసినాడని ప్రూవ్ అయింది కాబట్టి అతన్ని అరెస్టు చేసి రిమాండ్ పంపించడం జరిగింది.
నకిలీ ధృవపత్రంతో వికలాంగ పింఛన్ తీసుకుంటున్న వాలంటీర్ గుట్టురట్టయింది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెనికి చెందిన వాలంటీర్ గోపీరాజు తనకు శాశ్వత అంగవైకల్యం ఉన్నట్లు నకిలీ పత్రం సృష్టించాడు. నెలకు 5,000 రూపాయలు అప్పనంగా పింఛన్ రూపంలో పొందుతున్నాడు. ఇళ్ల పట్టాలతో పాటు బియ్యం కార్డుల మంజూరులో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గోపీరాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పత్తిపాడు ఎంపీడీఓ విజయలక్ష్మి విచారణ జరిపి గోపీరాజు అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. గుట్టు రట్టవడంతో వాలంటీర్ గోపీరాజు తేలుకుట్టిన దొంగల రాజీనామా లేఖ అధికారులకిచ్చి వెళ్లిపోయాడు. విశాఖలో నడి రోడ్డుపైన కారులోనే ఓ మహిళ ప్రసవించింది. సబ్బవరానికి చెందిన శ్రావణి పురుటి నొప్పులతో గోపాలపట్నంలోని ఓ ఆసుపత్రిలో చేరింది. బీపీ పెరగడంతో అక్కడి వైద్యులు కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఏదో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు గర్భిణీ కుటుంబీకులు సిద్ధపడ్డారు. మార్గ మధ్యలోనే కారులోనే నొప్పులు తీవ్రం కావడంతో స్థానికుల సహకారంతో కారులోనే ప్రసవమైంది. మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం వేరే ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లి బిడ్డ చికిత్స పొందుతున్నారు. మిడ్ నైట్ 10 నుంచి పెయిన్స్ హెవీగా వస్తున్నాయి. ఓపికతో 4 o'clock వరకు ఉన్నాను. వెంటనే గోపాలపట్నం మినీ బస్సులో అడ్మిట్ అయ్యాను. ఇంకా స్టిల్ అప్పటికి నేను డెలివరీ కాకపోతే బేబీకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతామనేసి స్టార్ట్ అయ్యేలోపు పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర కార్లోనే ఇంకా డెలివరీ థ్యాంక్ గాడ్ ఇద్దరు బ్రాహ్మిన్స్ బ్రదర్స్ వచ్చి చాలా సేవ్ చేశారు. ప్రజల నెలవారీ సగటు ఆదాయ దేశాల జాబితాలో ప్రపంచంలో భారత్ 72వ స్థానంలో నిలిచింది. 106 దేశాల్లో సర్వే నిర్వహించిన అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ Picodi.com 32,800 రూపాయల నెలవారీ సగటు ఆదాయంతో భారత్కు 72వ స్థానం కట్టబెట్టింది. ఈ జాబితాలో 4,49,000 నెలవారీ సగటు ఆదాయంతో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలవగా లగ్జంబర్గ్, అమెరికా 2, 3వ స్థానాలు దక్కించుకున్నాయి. భారత్ తర్వాత కజకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్టు నిలిచాయి. ఈ జాబితాలో చివరి స్థానంలో 2,700 నెలవారీ సగటు ఆదాయంతో క్యూబా చివరి స్థానంలో నిలిచింది. తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు వివాదం ఏర్పడిన నేపథ్యంలో భారత్ కీలక నిఘా వ్యవస్థను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. గగనతలంలో మరింత మెరుగ్గా నిఘా వేయడం కోసం ఇజ్రాయెల్ నుంచి 2 ఫాల్కన్ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థలను భారత వైమానిక దళం కొనుగోలు చేయనుంది. వాటి ఖరీదు $100 కోట్ల మేర ఉంటుందని అధికార వర్గాలు ప్రకటించాయి. గగనతలంలో మెరుగైన నిఘా కోసం ఇజ్రాయెల్ నుంచి 2 ఫాల్కన్ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థలను వైమానిక దళం సమకూర్చుకోనుంది. వాటి ఖరీదు $100 కోట్ల మేర ఉంటుందని అధికార వర్గాల అంచనా. తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు వివాదం ఏర్పడిన నేపథ్యంలో కీలక నిఘా వ్యవస్థలను సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. వైమానిక దళం వద్ద ఇప్పటికే 3 ఫాల్కన్ అవాక్స్ వ్యవస్థలు ఉండగా మరో 2 వ్యవస్థలను సమకూర్చుకోవడం వల్ల గగనతల భద్రత మరింత మెరుగుపడనుందని భావిస్తోంది. అవాక్స్ వ్యవస్థల కొనుగోలుకు అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరింది. తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుంచే అవకాశముంది. అవాక్స్ వ్యవస్థలను ఆకాశంలో నిఘా నేత్రంగా భావిస్తారు. చాలా దూరం నుంచే శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, బలగాల కదలికల్ని ఫాల్కన్ అవాక్స్ వ్యవస్థ పరిశీలిస్తుంది. గగనతలంలో ఉంటూనే శత్రు భూభాగంలోని పరిస్థితులపై నిఘా కూడా వేస్తుంది. ఫాల్కన్ అవాక్స్ ను రష్యా నుంచి కొనుగోలు చేసిన IL-76 రవాణా విమానానికి అమర్చారు. వాటికి తోడు వైమానిక దళం వద్ద స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 2 గగనతల రక్షణ వ్యవస్థలున్నాయి. గతేడాది బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరంపై వాయుసేన జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎదురుదాడికి ప్రయత్నం చేసిన నాటి నుంచి 2 అవాక్స్ ను వేగంగా సమకూర్చుకోవాలని వైమానిక దళం భావిస్తోంది. భారత్తో పోలిస్తే పాక్ వద్దే ఎక్కువ అవాక్స్ ఉన్నట్లు అంచనా. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ బలగాల పునర్నిర్మాణ ప్రక్రియను సైనిక వ్యవహారాల విభాగం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కొత్త గగనతల రక్షణ కమాండ్ ప్రయాగ్రాజ్లో ఏర్పాటు కానుంది. అక్టోబర్ 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. త్రివిధ దళాల వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గగనతల రక్షణ కమాండ్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఆకాశంలో ఉమ్మడి రక్షణ కవచం ఏర్పడుతుందని సైనికాధికారులు భావిస్తున్నారు. వైమానిక దళం ఉపాధిపతి ఎయిర్ మార్షల్ HS అరోరా నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి కొన్ని సూచనలు చేసింది.
కొచ్చి లేదా కార్వార్ కేంద్రంగా సముద్ర కమాండ్ను ఏర్పాటు చేయాలని కూడా సైనిక వ్యవహారాల విభాగం నిర్ణయించింది. సైనిక దళాల్లో ఉమ్మడి విభాగాలతో పాటు ఉమ్మడి సైనిక కమాండ్లను ఏర్పాటు బాధ్యతను త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్కు కేంద్రం అప్పగించింది. చాలా కాలంగా సైన్స్ కాల్పనికతకే పరిమితమైన ఎగిరే కార్లు వాస్తవ రూపంలోకి రాబోతున్నాయి. వీటిని సాకారం చేసేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జపాన్కు చెందిన స్కై డ్రైవ్ అనే సంస్థ తాజాగా ఎగిరే కారును విజయవంతంగా గాల్లో నడిపింది. ప్రొపెల్లర్ల సాయంతో నేల నుంచి 1 నుంచి 2 మీటర్ల మేర గాల్లోకి లేచిన వాహనం 4 నిమిషాల పాటు విహరించింది. 2023 నాటికి ఎగిరే కార్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని స్కై డ్రైవ్ ప్రతినిధులు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ, విమానాశ్రయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు వంటి వాటికి ఇవి చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆటోమొబైల్ దిగ్గజం టయోటా, ఎలక్ట్రానిక్ సంస్థ పానాసోనిక్ సహా పలు కంపెనీలు నిధులు అందించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న దేశం మనది. రోజు టన్నుల కొద్దీ పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పుడో ఒకసారి వేలం వేస్తుంటారు. అయితే అవే వ్యర్థాలకు తమ విజ్ఞానాన్ని జోడించి కరోనాపై పోరులో ఉపయోగించేలా వినూత్న పరికరాలను కనుగొన్నారు విశాఖ డీజిల్ లోకోషెడ్ సీనియర్ ఇంజనీర్. విశాఖలోని డీజిల్ లోకోషెడ్ ఆసియాలోనే అతి పెద్దదిగా పేరొందింది. రైల్వే కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తూ పనిచేసే ఈ విభాగంలో టన్నుల కొద్దీ ఇనుప, చెక్క వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసే పరికరాలను ఆ వ్యర్థాల నుంచే తయారు చేశారు లోకోషెడ్ సీనియర్ ఇంజనీర్ పాత్రో. తన సిబ్బందితో కలిసి కాలితో ఆపరేట్ చేసే శానిటైజర్ డిస్పెన్సర్లు, కరెన్సీ నోట్లు, ఇతర దస్త్రాలను శానిటైజ్ చేసే పరికరాలు, వాష్ బేసిన్లు తయారు చేశారు. For reservation purpose, what happens? Passengers, they are coming with the notes and they hand over to the booking clerk. So at that time also there is a chance of this transmission. So you use one currency sanitizer in UVC based with a certain timer based. That is 10 seconds. We supplied 150 numbers of such currency sanitizer over East Coast Railway. పలు వినూత్న సాధనాలను అందుబాటులోకి తీసుకొచ్చాక మొత్తం గదిని శానిటైజ్ చేసే పరికరాన్ని పాత్రో తయారు చేశారు. ఓ గదిని 30 మీటర్ల దూరం నుంచే రిమోట్ సాయంతో క్రిమిరహితం చేసేలా ఓ యూవీ యంత్రాన్ని ఆవిష్కరించారు. It is provided with wheels so that we can easily shift from one room to another room, and we use a strong this remote control switch. We can operate it from 20 meter or 30 meter also. During the sanitization period, no living body should be there. We are planning to make this robot for distribution of medicine and food in DRH, and this is in a preliminary stage. We try to complete it within 10 days. ఇలా విభిన్న పరికరాల తయారీయే కాక ఫేస్ షీల్డ్, శానిటైజర్లు సిద్ధం చేసి డివిజన్ అంతా సరఫరా చేశారు. కొన్ని క్షణాల్లో న్యాయసేవ ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం.